జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. అదొక పాట ఉంటుంది, మావా బ్రో అని. మావా బ్రోలా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగును పాడిస్తుంటాడు బ్రో. కాకపోతే లిరిక్స్ జర చేంజ్ చేయాలి. కాంగ్రెస్ అంటే ఇంతే 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 మామా బ్రో. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, కట్టలు గట్ట మీటింగ్ పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. ఆఖరికి ఆ కట్టలిప్తే ఏం వెళ్ళింది రా అనంటే, కాంగ్రెస్ ఫేకుడు ముచ్చట్లు, సలీం ఫేకు ఆఫ్ తెలంగాణ ఎవరు అనంటే కాంగ్రెస్ వాళ్ళు బయటికి వెళ్ళిరు. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఆధారాలు తీసుకొని వచ్చి హరీష్ రావు రూపంలో వార్నింగ్ ఇచ్చింది కదా. తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం బర్నింగ్ అట, బర్నాల ధరలు పెరిగిపోయినాయట, మళ్ళీ బర్నాల స్టాకులు మొత్తం పెరిగినాయట. ఇవాళ కండ్లకు అద్దినట్టు తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం అనేది మిస్టరీ కాదురా అయ్యా, తెలంగాణ భవిష్యత్తుకు ఒక గొప్ప హిస్టరీ అని చెప్పి హరీష్ రావు గారు బీఆర్ఎస్ మాట్లాడిన మాటలు ఇవాళ సాక్ష్యం అవుతున్నాయా లేవా? ఇవాళ కాంగ్రెస్ కథ ఏమంటున్నారంటే, ఇలా మొత్తం సారాంశం తీసుకొని చూస్తే, ఒకరేమో నీళ్ళే లేవంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో నీళ్ళు ఉన్నా కానీ మేము ఎత్తమంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కాళేశ్వరం గిట్ల కథ చూస్తే నాకు తెలిసి ఇరిగేషన్ రివ్యూ కంటే ఎక్కువ ఎడిటింగ్ వాట్సాప్ ఫోటోషాప్ లెక్క కనిపిస్తున్నది ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్పాలన్నట్టు. ఇవాళ మొదటి పేజు చదువుతాడు, మూడో పేజు 4వ పారాగ్రాఫ్కి వచ్చేస్తాడు, కమిటీ రిపోర్ట్లో ఏదో లైన్ చూపిస్తాడు. మళ్ళీ ఇప్పుడు నేను మొదటి పేజ్ చూడాలనా, మూడో పేజు 4వ పారాగ్రాఫ్ చూడాలనా, లేదా కమిటీ రిపోర్ట్ చూపిస్తున్నా రిపోర్ట్ చదవాలనా, లైన్ చూపించాలనా? అదొక లైన్ చూపిస్తాడు, ఇగో ఇదే అని అంటాడు. సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళు మరి యాక్చువల్ సమరీ అనేది ఏంది? ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన దాంట్లో మళ్ళీ ఇది ఎవడు చెప్తాడు, గడివిగా నీకు రిపోర్ట్ అంతా ఎదుకొచ్చింది అని చెప్పి మాట్లాడుతుంటే సారాంశం మొత్తము అనుముల రేవంత్ రెడ్డి గారు మింగేసిరు కదా. ఇప్పుడు కాళేశ్వరం అనే ఒక మహా వ్యవస్థల కంప్లీట్గా ఒక్క పైర్ సర్వనాశనం అయిందో లేకపోతే పర్రలు వాసినాయి అని అనుకుంటే, కంప్లీట్గా 1,00,000 కోట్లు కూలిపోవడం అని అనేది కంప్లీట్గా ఎట్లున్నదనంటే, బండి టైర్ పంక్చర్ అయిందట, ఓడు బండి గాల పెట్టిండట. టైర్ పంక్చర్కి బండి గాలబెట్టుడికి తేడా తెలియని వాళ్ళు ఇవాళ మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు అవుతున్నారు అని అంటే, మళ్ళీ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అనాలన్నా, లేకపోతే కాంగ్రెస్ నాయకులు అనాలన్నా, లేకపోతే కాంగ్రెస్కి ఇచ్చిన తెలివితేటలు అనాలన్నా నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఇది ఇంజనీరింగ్ విశ్లేషణ అంటారా, లేకపోతే రాజకీయ మెలోడ్రామా వాట్సాప్ వాటర్ ఫార్వర్డ్ కవర్ గ్రూప్ అని అంటారా? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్పు. మొదటి అబద్ధం కాడుకొద్దాం. బునాంచిండు హరీష్ రావు, బునాంచిండు. క్లియర్ కట్గా చెప్పాలంటే ఏంచిండు. ఫస్ట్ అబద్ధం తీసుకొని చూస్తే, బీఆర్ఎస్ ఏదైతే మన ఈ ప్రాజెక్ట్ ఉంది కదా కాళేశ్వరం ఆర్ మేడిగడ్డ, రాత్రే మార్చేసిందట ఈ ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి నుంచి. మళ్ళీ నిజం ఎంత అని చెప్పి మాట్లాడితే హరీష్ రావు గారు నిన్న క్లియర్ కట్గా చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని నెలలకే కేసీఆర్ గారు మహారాష్ట్రకు పోయినరు. ఆడెవరిని కలిసిండ్రు? కాంగ్రెస్ మంత్రిని కలిసిండ్రు, బీజేపీ మంత్రిని కలిసిండ్రు. అక్కడ ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావుని గారు కూడా, ఆయన తెలంగాణ బిడ్డ, ఆయనను కూడా కలిసిండ్రు. అయ్యా, తెలంగాణలో నీళ్ళ పంచాయతీ పెద్దది, ఇక్కడ మనం పంటలు పండించుకోవాలనంటే గోదారమ్మ గలగల పారాలా, మళ్ళీ మీకు తెలియని పంచాయతీ ఏం కాదు తెలంగాణ అని చెప్పి మాట్లాడితే తుమ్మిడిహట్టి మీద క్లారిటీ ఇచ్చిండ్రు. అరే రబాయ్, తుమ్మిడిహట్టి నువ్వు అని చెప్తున్నావు కానీ అక్కడ నీళ్ళే లేవు రబాయ్, వేరోడు ఎవడన్నా ఆడికేం ప్రాజెక్ట్ కట్టుకున్నాడంటే తుమ్మిడిహట్టికి రావు కదా రబాయ్, మీకు ఇచ్చి కూడా ఫాయిదా ఏముంటుంది? అండ్ మోర్ ఓవర్, రేపు మాపో మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి, దీని మీద ఒక పెద్ద పంచాయతీ అవుతున్నది, పంచాయతీ అయిన దగ్గర నువ్వు వచ్చి పంచశాంత కథలు చెప్తానంటే నడుస్తుంది రబాయ్? అట్లెట్లు ఇస్తారు రబాయ్? మా రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి మీకు ఇవ్వాలనంటే మేము ఎలక్షన్లు గెలవద్దా? ఈ ముచ్చట కాంగ్రెస్ వెనకటికి మాట్లాడిందా లేదా? రాజశేఖర్ రెడ్డి గారు కూడా దీనికి సాక్షి. చివరికి కేసీఆర్ గారే స్వయాన పోయి ఫడ్నవీస్ని కలిసిండ్రు, మహారాష్ట్ర ఒప్పుకోలేదు అని చెప్పి నిన్న ఆన్ రికార్డ్ హరీష్ రావు గారు మాట్లాడినరా లేదా? మళ్ళా ఇది యూనిలేటరల్ మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? ఇది యాక్చువల్గా రియాలిటీ కదా. మళ్ళీ మహారాష్ట్ర వ్యతిరేకం చేసింది, వ్యతిరేకించింది అని అనేది మహారాష్ట్ర యొక్క రియాలిటీ కదా. ఇప్పుడు కేంద్ర జల సంఘం కూడా హెచ్చరికల ఆధారంగానే తీసుకున్న నిర్ణయం కదా లెక్క కాడికి వస్తే. మళ్ళీ దీన్ని సగం నిజాలు చెప్తున్న మన అనుముల వారి సర్కార్ దీని మీద తలకాయ ఎడబెట్టుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. రెండో అబద్ధం కాడికి వస్తే, తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయంట, అవి ఏవో నాకు అర్థం కాదు, ఇలా కళ్ళ కాకులు ఉడవా, అది కాంగ్రెస్ కళ్ళకే కనబడతాయి నీళ్లు. ఎందుకు అని చెప్తున్నానంటే, కేంద్ర జల సంఘం లేఖలు మాత్రం ఇంకో కథ చెప్తున్నాయి. 160 TMCలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే పరిస్థితి లేకపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నా, వీళ్ళు తుమ్మిడిహట్టి అని చెప్పి తుమ్ముతే ఊడిపోయే ముక్కుంట చూడు, దాని మీద
ఇవాళ మాట్లాడతారు. మళ్ళీ ఇలా హరీష్ రావు మాట్లాడిన మాటలకు కంప్లీట్గా ఇవాళ ముక్కు నేలకు రాస్తారా? మళ్ళీ దీని మీద ఒక సబ్జెక్టివ్ కౌంటర్ ఏం లేదు. ఇవాళ ఏం కౌంటర్ వస్తుందంటే గా రియల్ ఎస్టేట్ గట్ల కబ్జా అవుతున్నది, గీ రియల్ ఎస్టేట్ గిట్ల కబ్జా అవుతున్నది. అది అంటారు కదా, ఎప్పుడైతే రాజు బిజినెస్ మ్యాన్ అవుతాడో రాజ్యం ఏ రకంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో సిడబ్ల్యూసి, కేంద్ర జల సంఘం అని చెప్పి మనం మాట్లాడతాం కదా, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎగువ రాష్ట్రాల వినియోగం, పర్యావరణ మన ఎక్సెట్రా ఇవన్నీ పరిగణంలోకి తీసుకొని సిడబ్ల్యూసి చెప్పిందని చెప్పి నిన్న క్లియర్ కట్గా సిడబ్ల్యూసి రిపోర్టు మొత్తం తీసుకొని వచ్చి పేజ్ నెంబర్ 3 పారా నెంబర్ 4 లైన్ నెంబర్ 2 చదువు ఎలుగు పెట్టు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఉతికారేసారు. ఆధారాలతోనే కదా ఎవరైనా మాట్లాడితే. అయితే ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కాళేశ్వరం తుమ్మిడిహట్టి మీద ఎప్పుడైతే పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మన తెలంగాణ విశ్వకర్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇచ్చిరు చూడు, ఆనాడు కూడా చిత్రగుప్తులో మేము ముచ్చట పెట్టినాం, హిందువులు వచ్చిన కథనం కూడా తీసుకొని వచ్చి ముంగడ పెట్టినాం. ఇవాళ అంచలంచలుగా మా వీడియోలన్నీ మీరు స్టిచ్ చేసుకుంటూ వస్తే చిత్రగుప్తు చెప్పిన వాస్తవాలు ఎంత దగ్గరగా ఉన్నాయో మీరు చూడండి. మేబీ వీఆర్ నాట్ ఇన్ టు ది గవర్నమెంట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ది ఏమంటారు ఫెసిలిటీ మాకు లేకపోవచ్చు, ఇంకా కీలకమైన రిపోర్ట్స్ మా దగ్గర చేతికి రానికి. బట్ వీ హ్యావ్ రిలైడ్ అపాన్ ది కర్సరీ రిఫరెన్స్ ఆఫ్ ఎవ్రీ న్యూస్ పేపర్ టుడే. మేము మాట్లాడిన మాటలు ఇవాళ హరీష్ రావు గారి నోట్లో కూడా ఆల్మోస్ట్ అవే వచ్చినాయి. అంటే ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తున్నదని అంటే, కాగితం మీద నీళ్లు పొలానికి వస్తాయి అని అంటే ఇది నమ్ముదామా అని చెప్పి చెప్తున్నా. కాగితం మీద నీళ్లు రైతు పొలంకి వస్తున్నాయి సార్ అని అంటే, మళ్ళా నదిలలో నీళ్లు ఉంటాయి కదా వస్తాయి. నదిలో నీళ్లు లేకపోతే కాగితం మీద నీళ్లు రాసినంత మాత్రాన, బ్లూ కలర్ వేసినంత మాత్రాన నీ పొలానికి నీళ్ళు వస్తాయా అని చెప్పి అలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని అడిగితే కాంగ్రెస్ తలకాయడ పెట్టుకుంటుంది అని చెప్పి చెప్తున్నా. ముచ్చటగా మూడో అబద్ధానికి నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని చెప్పిరట. వీళ్ళకి రాత్రి కలవడ్డది. ఈ అసురులకు, మళ్ళీ కలగన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ అసురులకు రాత్రి కలవడ్డదట. కమిటీ చెప్పింది ఏంది, వీళ్ళు చెప్తున్నారు ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, కమిటీ చెప్పింది వీళ్ళు సగం చెప్తారు. ప్రాబ్లం సగం నిజాలతో పెద్దగా వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, రాజు మంచోడని అంటాం, రాత్రి పొద్దుగాల లేవగానే అందరికి అన్నం పెడతాడని అంటాం. ఓకే, మళ్ళీ రాత్రి ఏం చేస్తాడు? రాత్రి పోయి ఊర్లో అందరినీ చంపుతాడు. ఎందుకంటే పొద్దుగాల వచ్చి బంతిలా తక్కువైతారు జనాలని. మళ్ళీ మొత్తం చెప్పాలిగా, సగం నిజాలతో ఈడ ప్రాబ్లం అవుతుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ అనేది సాధ్యమే, కానీ మిడ్ మానేరు వరకు 160 టీఎంసీల నీళ్ళు ఎత్తాలని తీసుకెళ్ళడం అని అంటే ఖర్చు, సమయం పడుతుంది అని చెప్పి నిపుణుల కమిటీ చెప్పింది. మొత్తం చెప్పు కదా. సో మన దీన్ని ఏమంటారు, కోల్ బెల్ట్ ఉంది కదా, ఆడ కోల్ బెల్ట్ వల్ల ఈ అనుకూలం అవుతుందా కాదా అనే పరిస్థితి ఛాలెంజెస్ మాట్లాడినారు. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ అని అంటే వేర్ ఈజ్ యువర్ దట్ అని చెప్పి రాసేసిరంట కోళ్ళు. గట్ట రాసిరు పరీక్షల క్వశ్చన్లు అనుముల వారి సర్కార్. మళ్ళీ ఇది పొలిటికల్ ఆన్సర్ షీట్ అనాలన్నా లేకపోతే ఇంజనీరింగ్ ఆన్సర్ షీట్ అనాలన్నా? ఇంజనీరింగ్ ఆన్సర్ షీట్లో పొలిటికల్ ఆన్సర్స్ రాస్తే ఆల్రెడీ ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పుడు చీదరించుకుంటారు. ఇప్పటిదాకా నాకు తెలిసి ద్వేషం ఉండనేమో కాంగ్రెస్ అంటే. నాకు తెలిసి ఇక రాను గ్రినా డెవలప్ అవుతుంది కాంగ్రెస్ అంటే. గ్రినా అనే ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నానంటే, 4వ అబద్ధం కాడుకొద్దాం. వ్యాప్కోస్ ఏదైతే ఉంది కదా సంస్థ, అది ఒక వంట మనిషి చెఫ్ లాంటిదంట. బిర్యానీ ఆడితే బిర్యానీ తెచ్చేటోళ్ళు అంట. మళ్ళీ మీకెందుకు పెట్టలేదు దమ్ బిర్యానీ? బీఆర్ఎస్కి ఎందుకు పెట్టిరు దమ్ బిర్యానీ? నేను ఇవాళ అడుగుతున్నా. సరే, ఇప్పుడు వ్యాప్కోస్ అనేది కంప్లీట్గా బీఆర్ఎస్లో ఒక తోలుబొమ్మ అని చెప్పి వీళ్ళు మాట్లాడితే, హరీష్ రావు గారు నిన్న క్లియర్ కట్గా అన్న మాటలకు వీళ్ళు తలకాయడ పెట్టుకుంటారు అంటున్నా. మొట్టమొదటగా వ్యాప్కోస్ని తీసుకొచ్చింది ఎవరు? ప్రాణాహిత చేవెళ్లకు వ్యాప్కోస్ని తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్ చేయాలన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే అదే కేంద్ర ప్రభుత్వ సంస్థను వ్యాప్కోస్ని బీఆర్ఎస్ తీసుకొస్తే మాత్రం వీళ్ళు వ్యభిచారం అంటారు. మళ్ళీ వీళ్ళు తీసుకొస్తే సంసారం ఎట్లయితుంది? అది శాస్త్రోత్తం ఎట్లయితుంది? శాస్త్రీయం ఎట్లయితుంది? ఇదిగా ఇది ఓ రేవంత్ అన్న, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది బిర్యానీ కథ కాదు సార్. ఇది నిజంగా చెప్పాలనంటే కాంగ్రెస్ మాట్లాడుతున్న ఉడకని దమ్ బిర్యానీ డ్యూయల్ స్టాండర్డ్ స్టోరీ అంటారు దీన్ని. చికెన్ బిర్యానీ అని చెప్పి ఆడ పెట్టింది రాళ్ళ బిర్యానీ కాంగ్రెస్, ఉన్నమాట చెప్పాలనంటే. సో మళ్ళా మీ సార్కి ఏం తెలుసో ఏం తెలియదో నాకు తెలియదు, కానీ ఉన్న కథ మాత్రం గిట్ల పాడైంది. ఇక 5వ అబద్ధం కాడుకొద్దాం. ఖర్చు పెరిగింది అని చెప్పి మాట్లాడతారు. ఇక ఇండ్లనైతే నూనె లేచి బునాంచి జల్లెడలకేం తీసి మళ్ళీ డీప్ ఫ్రై చేసిండు హరీష్ రావు. ఖర్చు పెరిగింది అని చెప్పి మాట్లాడతారు. మీ నాగార్జున సాగర్కి ఎంత అయిందా లెక్కలు నాటికేని మొత్తం కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇలా ముంగడికి తీసుకొని వచ్చాడు. ఇంకా హైలైట్ చెప్తా చూడు.
కోడంగల్లో మన 1400 కోట్లలో ప్రాజెక్ట్ అవుతుందని అన్న రేవంత్ రెడ్డి, మళ్ళీ అది 4200 కోట్లకి ఎందుకు పోయింది? గడివిక పోయిందా? దాని మీద సమీక్ష చేస్తలేరా మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో? అబ్సల్యూట్ రిబ్యూటల్, పాయింట్ టు పాయింట్ రిబ్యూటల్. ఏడ తలకాయలు పెట్టుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ట్యాక్స్ పేయర్వి నువ్వు చూస్తున్నోడివి, ట్యాక్స్ పేయర్వి నువ్వు. వాళ్ళెవరో మాట్లాడుతున్నారని చెప్పి నువ్వు అనుకోకు. నువ్వు కష్టపడితే వచ్చే ప్రాజెక్టులు ఇవి. డబుల్ వసూలు చేస్తున్నారు నీ దగ్గరికే. సో ఆడ ప్రభుత్వం ఏమున్నదని చెప్పి నేను మాట్లాడతలేను. ఇవాళ సిండికేట్ అయ్యి ఎవరెవరు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి నిజంగా హరీష్ రావు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాలి కదా. కోడంగల్ ప్రాజెక్ట్ ఏదో జరుగుతుంటే 1400 కోట్లని ఎస్టిమేషన్ పెడితే 4200 కోట్లకు ఎందుకు పోయింది అని చెప్పి ముచ్చట పెట్టాలి కదా. సరే, నువ్వు ఖర్చు పెరిగిందని చెప్పినావు, మళ్ళీ సామర్థ్యత ఎంత పెరిగింది, కాంపిటెన్సీ ఎంత పెరిగింది ప్రాజెక్ట్ వల్ల అనేది కూడా చూడాలి కదా. 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెరిగింది. మళ్ళీ ఈ లెక్కలు ఎవడు చెప్తాడు? ఇప్పుడు నీటి వినియోగం అని అంటాం కదా, ద యూసేజ్ ఆఫ్ వాటర్ 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు? అగర్ ఆయకట్టే పెరగలేదని చెప్తున్నప్పుడు 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు పెరిగింది. మళ్ళీ రిజర్వాయర్లు పెరుగుతానే కదా ఆయకట్టు పెరిగింది. రిజర్వాయర్లు పెరిగినాయి అని అంటే ఆయకట్టు పెరిగిందంటే రిజర్వాయర్లు పెరిగినాయి అంటే ఖర్చు పెరగదా? ఇది కామన్ సెన్స్ కాదా? ఎవడికి అర్థం కాదా? ఇప్పుడు రిజర్వాయర్లు పెరగాలని అంటే నువ్వు భూసేకరణ చేయాలి కదా. ఏడగడతో ఇట్లా చూమంతర ఖాళీ అని అనగానే అయిపోతాయా రిజర్వాయర్లు? అట్లనే కట్టిరా మీరు ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ పక్కకు? భూసేకరణ పెరిగితే ఖర్చు పెరుగుతుందా పెరగదా? ఆర్ఎన్ఆర్ పెరిగితే ఖర్చు పెరుగుతుందా పెరగదా? ప్రాజెక్టు కెపాసిటీ దాన్ని విస్తృతంగా పెరుగుతూ ఉంటే ఖర్చు పెరగదా? ఇలా కాంగ్రెస్ కామన్ సెన్స్ అనేది నిజంగా చెప్పాలని అంటే కామెడీ సెన్స్ అయిపోయింది తెలంగాణలో. కాంగ్రెస్ సెన్స్ అనేది ఒక కామెడీ సెన్స్ అయిపోయింది కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే అది అంటారు చూడు, ఇలా కామన్ సెన్స్ కూడా కామెడీ బెంచ్ అంటారు కదా, వెనకటికి కూర్చుంటుంది చూడు, మనం అంటాం చూడు ఫెయిల్యూర్లు వెనక బెంచ్లో కూర్చుంటారని, గాడ కూర్చున్నది ఇలా కామన్ సెన్స్ కూడా. ఇలా ఖర్చొచ్చిన అంకె 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయి. ఇక నేను దాని గురించి మాట్లాడితేనైతే ఇక దానంత పాతకం ఏది ఉండదు తెలంగాణలో. 6వ అబద్ధం కాడికి తీసుకుందాం. కాళేశ్వరం కూలిపోయిందంట. ఇప్పటిదాకా చెప్పిన టైర్ పంక్చర్ అయితే బండిగాల పెట్టినట్టు కూడా గట్లున్నది కాంగ్రెస్. ఇల్లు గోడకు మచ్చబడ్డది రాబాయి, గోడకు క్రాక్ వచ్చింది రాబాయి, ఇల్లుగులో కొడతారు రాబాయి కూడా. గదే ముచ్చట మాట్లాడుతున్నారు నిపుణులు కూడా. ఇప్పుడు నేనేమని అడుగుతున్నామనంటే, మేడిగడ్డ అనంటే కేవలం కంప్లీట్ కాళేశ్వరం మేడిగడ్డ అవుతుందా? మళ్ళీ కాళేశ్వరం అనంటే బ్యారేజీలు ఇడిపోయినాయి, పంప్ హౌస్లు ఇడిపోయినాయి, రిజర్వాయర్లు ఇడిపోయినాయి, టనల్లు ఏడిపోయినాయి, కాలువలు ఏడిపోయినాయి, సబ్స్టేషన్లు ఏడిపోయినాయి, బాహుబలి మోటార్లు ఏడిపోయినాయి. ఇవన్నీ కాళేశ్వరం కాదా? కాళేశ్వరం అనంటే కేవలం మేడిగడ్డల 2 పిల్లర్లు ఏదో పర్రలు వాసినాయి చూడు, గదేనా? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పాలన ఎవరు అందిస్తున్నారు అని అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు 2 పర్రెలు వాసినాయి, దాన్ని రిపేర్, ఇప్పుడు గోడకు పర్రె వాసింది, దాన్ని రిపేర్ చేసుకోవాను, చేసుకోవా? కామన్ సెన్స్కి క్వశ్చన్. మళ్ళీ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలలో ఏం బిగినాం అంటే గడి బిగినాం. ఎంతసేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో పవర్ పాలన నడిపిరు తప్ప వీళ్ళంటూ స్పెసిఫిక్గా ఇది తీసుకొని వచ్చి ఇదిగో ఇది ఇట్లుండే ఇది ఇట్లా చేసినాం, నేను ధరణి కాడికి మాట్లాడుకుంటూ వస్తా, నువ్వేం ఎలుగు పెట్టినావు కాంగ్రెస్ తీసుకొచ్చిన తర్వాత అని చెప్పి నేను చెప్తే వీళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా అని అనేది చూడును. ఇప్పుడు కాంగ్రెస్ లాజిక్ ప్రకారం దీన్ని ఏమనాలి మళ్ళీ దీన్ని కాంగ్రెస్ ఏమనంటది అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు అసలైన సిసలైన ప్రశ్న ఏమొస్తుంది అని అంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 2.5-3 సంవత్సరాలు అయిందనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మళ్ళా ఇప్పటికీ దగ్గర 3 సీజన్లు 2.5 సీజన్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 సీజన్లు అయితే వచ్చినాయి కదా మనకు అగ్రికల్చర్ కంపేర్ చేస్తే. మళ్ళీ నువ్వు ప్రాజెక్ట్ని రిపేర్ చేసినావా, నువ్వు నీళ్ళు ఎత్తినావా, నువ్వు రైతుకి నీళ్ళు ఇచ్చినావా, నువ్వు ఏం చేసినావు అని హరీష్ రావు నిలదీస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నాడు? ఇలా తెల్ల ముఖం వేసుకొని కూర్చొని ఉన్నారు కాంగ్రెస్లో. ఇవాళ పొద్దుగాల లేస్తే ఏం కథలు వస్తున్నాయి? గా రియల్టర్ గీ పని చేసిండు, గీ రియల్టర్ గీ పని చేసిండు. అరే మీరేం చేసిరు భయ్? మేడిగడ్డకు ఎల్లినో ఎఫెక్ట్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హరీష్ రావు ఉతికేసిండు. డీప్ ఫ్రై అంటారు దీన్ని, డీప్ ఫ్రై చెప్పి మరీ గుణపొందించుడు అంటే ఇదే. ఇవాళ కాంగ్రెస్ సమస్య నాకు క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నడిస్తే మళ్ళా ఇవాళ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నడిచినట్టు అనిపిస్తుందా? నా మొట్టమొదటి ప్రశ్న. మోటార్ ఆన్ చేస్తే ఇవాళ మళ్ళీ గులాబీ పార్టీ విజన్ కనిపిస్తుందా? నా రెండో ప్రశ్న. రైతు పొలానికి నీళ్ళు వస్తే కాంగ్రెస్ యొక్క అబద్ధాల చిట్ట అద్దం పట్టినట్టు కనిపిస్తుందా? అందుకే ఇవాళ మేడిగడ్డకు మేము స్విచ్ ఆన్ చేయమని చెప్పి చెప్తున్నారా? ఎందుకంటే నువ్వు గిట్లా మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర హరీష్ రావు నిన్న కూడా అన్నాడు, కన్నెపల్లి దగ్గరికి పోయి ఇప్పుడు నువ్వు మోటార్ స్విచ్ ఆన్ చేయి 3 క్యూసెక్ల నీళ్లు పంపు చేస్తుంది అది.
గలగల పారుతుంది గోదావరి అని చెప్పి నిన్న మాట్లాడిండు. ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ అయితే నీళ్లు ఏమొస్తాయో నాకు తెలియదు కానీ నిజాలు మాత్రం ఉప్పొంగి బయటికి వస్తాయి. తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇది కమిషన్ కథానాలనా లేకపోతే కాంగ్రెస్ కమిషన్ల కథానాలనా నేను చెప్తున్నా. వాళ్ళు నీళ్ళు ఎత్తిండ్రు, వీళ్ళు సాకులు ఎత్తుతున్నారు. వీళ్ళు నీళ్ళు ఎత్తుర్రా నాయన అని చెప్పి చెప్తే ప్రెస్ మీట్ పాలన అందిస్తున్నారు, వాళ్ళేమో మనకు పంప్ హౌస్ పాలన అందించిండ్రు అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. మళ్ళీ దీని మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు అని చెప్పి నేను చెప్తున్నా. బీఆర్ఎస్ కావాలనే కాళేశ్వరాన్ని మార్చింది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. మళ్ళా సెంట్రల్ వాటర్ కమిషన్ గడివి కింద ఈ సందేహం సెంట్రల్ వాటర్ కమిషన్ ముంగటికి ఎందుకు తీసుకొస్తలేవు? నీళ్లున్న చోటనే కదా ప్రాజెక్టులు కట్టాలా. ఆడొప్పుకోలే మహారాష్ట్ర, అయినా నువ్వు కడతానంటమాట. తుమ్మిడి హట్టి దగ్గరనే కట్టాలి అని అంటే పక్క రాష్ట్రం ఒప్పుకోలే. కాగితం మీద బ్యారేజ్ కడతావా నువ్వు? పేపర్ల మీద బ్యారేజ్ కడతావా? వాళ్ళు 142 మీటర్ల మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నా ఆడనేకి రాక పాత గజ్జలు అన్నట్టు ఒకడు నాచినేతో అంగంతేడా వచ్చి మీరు బీజేపీ గవర్నమెంట్ ఆడినా మళ్ళీ మీరు ఎందుకయ్యారు ముఖ్యమంత్రి? రాజీనామా చేయరు. మంది మీద నూకి పనిచేసే ముఖ్యమంత్రి మాకెందుకబ్బా? అది వేరే విషయం. స్టిల్ రేవంత్ రెడ్డి ఈజ్ ఇన్ ఎ బిగ్గెస్ట్ స్పెక్యులేషన్ ఆఫ్ హిజ్ లైఫ్. నేను ముఖ్యమంత్రిని అయినా, కేసీఆర్ నేను ఒడగొట్టినా, డిఫాక్టో ఇంకా కేసీఆరే ఉన్నాడా అన్న ఒక ప్రశ్న తెలంగాణ ప్రజలలో గట్టిగా కూర్చోబెడుతున్నది నేను కాదు, ఆయననే కూర్చోబెడుతున్నాడు ప్రతిసారి ముచ్చట తీసుకొని వచ్చి. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్దన్నది ఎక్సెట్రా మాట్లాడతాడు. కమిటీ రిపోర్ట్ ఎవడన్నా చదివిండా? కమిటీ కొత్త కథ రాసిర్రు సీక్వెల్ 1 రిలీజ్ కాకముందే. ఒకటికన్నా అర్థమవుతుందా? నీటి మీద చిత్రగుప్తి ఇచ్చినంత క్లారిటీ ఎవరిచ్చిరు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా? బనకచెర్ల నుంచి మొదలైతే కాళేశ్వరం తుమ్మిడి హట్టి కాడికి మొదలైతే ప్రతి దగ్గర చిత్రగుప్త్ అడుగడుగున ఈ టాపిక్ మీద మాట్లాడుతూ వచ్చింది. వ్యాప్కోస్ అంటే బీఆర్ఎస్కి కావాల్సినట్టు రిపోర్ట్ చేసిందట. ఫస్ట్ వ్యాప్కోస్కి తెచ్చిందే మీరా. కాంగ్రెస్ నియమిస్తేనేమో అది కన్సల్టెంట్ అవుతాడు. అదే బీఆర్ఎస్ ఓడో లేకపోతే ఓడో బీజేపీ ఓడో చేసిండు అనుకో, ఆడేమవుతాడు? షెఫ్ అవుతాడు. కాంగ్రెస్ సర్కార్ మీ మాటలలో మనోవాడ. అరే ఏం మాట్లాడుతున్నాం రా భయ్ అనేది చెప్పాలి. ఖర్చు పెరిగింది అని చెప్పి చెప్తాడు. మళ్ళీ నిలువ ఎంత, వినియోగం ఎంత, ఆయకట్టు ఎంత, పంపింగ్ సామర్థ్యం ఎంత, ఇవన్నీ మాట్లాడాలి కదా. సామర్థ్యాన్ని దాచిపెట్టి రాజకీయ అకౌంటింగ్ చేసుడు ఏంది రేవంత్ అన్న? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితే నాకు తెలిసిగా నిజంగా చెప్పాలనంటే కాంగ్రెస్ కార్యకర్తలకైతే ఏదైనా రిబ్యూటల్ ఇద్దామనన్నా నోట్లలో మనం పడుతున్నది. ఏదైనా చదివి మాట్లాడితే ఒక అవగాహన వస్తుంది. కాళేశ్వరం కూలిపోయింది అని అన్నారు. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది? జూబ్లీహిల్స్ ఎలక్షన్ అక్కడ రేవంత్ రెడ్డికి ఇట్లా ఓడిపోతే కాంగ్రెస్ కూలిపోయింది అని అంటే యాక్సెప్ట్ చేస్తాడు అవడనా? అరే ఓడిపోయింది ఒక్క ఎలక్షన్ రా భయ్, కాంగ్రెస్ ఎట్లా కూలిపోయిందిరా గిన్ని ఎలక్షన్ గిన్ని సీట్లు గెలిస్తే అని అంటుండేనా లేకపోతుండేనా? గిట్లనే ఉన్నది ఇప్పుడు ఈయన పంచాయతీ. ఒక్క సమస్యలు ఏదైతే ఉన్నదో 1,00,000 కోట్లకు శటకోపం పెట్టినని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. దీని అందుకే నేను ఇలా మాట్లాడినా. మళ్ళీ ప్రతి మాట బీఆర్ఎస్ మాట్లాడిన మాట హ్యాస్ బికమ్ ఏ వార్నింగ్. ఇట్ మేడ్ కాంగ్రెస్ పాలిటిక్స్ బర్నింగ్. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.